దేవునికి స్తోత్రాలండి. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని పేరట వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 27వ అధ్యాయము దేవుని వాక్యాన్ని విందాం. 8వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా చక్కగా నేర్చుకుందాం. చదువుతున్నాను నాన్న అందరూ. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా ఎదుగు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. చాలను. చక్కగా వాక్యాన్ని చదువుకున్నాం. అందరం కూడా విందాం. దేవుని వాక్యం ఇలా సెలవిచ్చబడుతూ ఉంది. కాబట్టి నా కుమారుడా, నా మాట విని. మాట్లాడుకుంటున్నారండి ఇద్దరు, తల్లి కొడుకు. ఎవరు మాట్లాడుకుంటున్నారు? తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నారు. నా మాట విని. తల్లి ప్రేరేపిస్తూ ఉంది కుమారుణ్ణి. తల్లి అతనికి ఒక మాట చెప్తుంది. నా మాట వినమని, మందకు వెళ్ళమని, మేకపిల్లను తీసుకురమ్మని. ఏం తీసుకురమ్మని? మేకపిల్లను తీసుకురమ్మని. గమనించినట్లయితే ఏ ప్రేరేపణ ఇది? మంచి ప్రేరేపణ, చెడ్డ ప్రేరేపణ? విన్నారు కదా, ఏ ప్రేరేపణ ఇది? చెడ్డ ప్రేరేపణ. చెప్పండి, ఏ ప్రేరేపణ? చెడ్డ ప్రేరేపణ. కుమారుడికి నేర్పిస్తుంది తల్లి. ఎవరికి? మంచా చెడు నేర్పిస్తుంది? చెడు నేర్పిస్తుంది. నువ్వు ఇలా నటించు, నువ్వు ఇలాగా యాక్టింగ్ చెయ్యి, నువ్వు ఇలాగా మరి చెడ్డ పనులు చెయ్యి అని చెప్పేసి తల్లి నేర్పిస్తే కుమారుడు ఏం చేస్తాడు? కుమారుడు వింటాడా? వింటున్నాడు. ఎవరి మాట? తల్లి మాట. తల్లి మాట విని కుమారుడు ఏం చేస్తున్నాడు? తప్పుడు పనులు. ఏ పని? అక్కడ గమనించినట్లయితే పొరపాటు జరుగుతుంది. అన్యాయం చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు, మోసం చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు. జాగ్రత్త. ఈరోజు మరి మన జీవితంలో ఏం జరుగుతుంది? మనం ఎలాగో జీవించాలని ఆలోచన చేస్తున్నాం. ఏ ప్రేరేపణలు మనకు వస్తూ ఉన్నాయి? ఏ మనుషుల ప్రేరేపణలు మనం వింటున్నాం? జాగ్రత్త. ఈరోజు మనల్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరో, వాళ్ళ వివరాలు ఏంటో కూడా మనము తెలుసుకోవాల్సి ఉంది. అవ దగ్గరికి వచ్చింది, తినొచ్చుగా, ఆ పండు తినొచ్చుగా అని ప్రేరేపిస్తూ ఉంది. చూడండి, ఏమైనా ఆలోచించిందా? నాతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఏమైనా పరీక్ష చేసిందా? ప్రేరేపించింది, ఏమేం చేసింది? తినేసింది. ప్రేరేపిస్తే ఏం చేసింది? తినేసింది. గమనించినట్లయితే అక్కడ ప్రేరేపణ, ఇక్కడ ప్రేరేపణ. ఈరోజు మరి ప్రేరేపణ వల్ల నష్టపోతున్నారు. ఏ ప్రేరేపణ వల్ల? చెడ్డ ప్రేరేపణలు. ఏ ప్రేరేపణలు? చెడ్డ ప్రేరేపణలు. చెడు నేర్పించేవాళ్ళు, మంచి నేర్పించేవాళ్ళు కాదండి. ఎవరు నేర్పించేవాళ్ళు? చెడు నేర్పించేవాళ్ళు. చెడు నేర్పించేవాళ్ళు మనకి వేరుగా కనబడతారు. జాగ్రత్తగా పరిశీలిస్తే చెడు నేర్పించేవాళ్ళు వేరుగా కనబడతారు, మంచి నేర్పించేవాళ్ళు వేరుగా కనబడతారు. సమాజంలో మరి మనం జీవిస్తున్నాం కాబట్టి, లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి అన్ని ప్రేరేపణలు మనం ఏం చేయకూడదు? అన్ని ప్రేరేపణలు మనము చూడండి తీసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. ఈరోజు జీవితాలు నాశనం అవ్వడానికి గల కారణం ఏంటి? ఏదో ఒక ప్రేరేపణ చొప్పున ఏ పనులు చేస్తున్నారు? చెడ్డ పనులు చేస్తున్నారు. చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, చూడండి, ఇంకా ఎవరైనా కావచ్చు. ఏదో ఒక ప్రేరేపణ రావటం వల్ల, ఆ ప్రేరేపణ తొందరపాటు వల్ల, ఆ ప్రేరేపణ అనుభవం చూడండి అర్థం కాక ఏం చేస్తున్నారు?
ఏదో ఒక పొరపాటు తొందరపాటు పనులు చేస్తున్నారు. మీదికి ఏం తెచ్చుకుంటున్నారో తెలుసా? శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకి బాగా తెలుసు. ఈ ప్రేరేపణ వరకే వాళ్ళు చేయగలిగారు, కానీ ఆ తర్వాత జరిగేవి వాళ్ళ చేతులేక లేవు. చేయి దాటిపోయింది. జీవితం ఏం దాటిపోయింది? చేయి దాటిపోయింది. ఎవరి జీవితం చేయి దాటిపోయింది? యాకోబు జీవితం చేయి దాటిపోయింది. ఊరికి దూరమయ్యాడు, ఇంటికి దూరమయ్యాడు, తోబుట్టుకు దూరమయ్యాడు, తల్లిదండ్రులకి దూరమయ్యాడు. దగ్గర అవడానికి ఏమాత్రం కూడా ఏమీ లేదు, ఇక అవకాశము లేదు. అన్నంత పని అయింది. ఈరోజు మరి అదే అంటున్నాడు దేవుడు. ఏం తెచ్చుకోవద్దు? శిక్షను కొని తెచ్చుకోవద్దు. ఏ ప్రేరేపణలు నమ్మాలి? ఎవరిని నమ్మాలి? ఎవరి మాటలు వినాలి? మోసపూరితమైన వాటిని నమ్మి జీవితంలో సుఖము లేకుండా చేసుకున్న వాళ్ళు లేరా? ఏమి నమ్మి? మోసపూరితమైన మాటలు నమ్మి జీవితంలో సుఖం లేకుండా చేసుకుని అవ్వలేదా? ఏమి నమ్మింది? మోసాన్ని. యాకోబు కూడా నమ్ముతున్నాడు. అమ్మ చెప్తుంది కదా. ఎవరు చెప్తున్నారు? అమ్మ చెప్తుంది కదా అని చెప్పేసి కొడుకు నమ్మాడు. నిజంగా యాకోబు ఏమయ్యాడు? అన్నిటికీ దూరము అయ్యాడు. ఇది ఎవరి జీవితంలోనూ జరగకూడదు. ఎవరికి ఇటువంటి పరిస్థితులు రాకూడదు. ఎవరు ఇటువంటి అనుభవాలు అనుభవించకూడదు. ఈరోజు గమనించినట్లయితే, సరిగ్గా మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఒక అన్యాయం జరిగింది, ఒక ప్రేరేపణ ఒక వ్యక్తి జీవితంలో ఏం జరిగింది? అన్యాయం. ఎవరు ప్రేరేపణ? అది ఏ మనిషి అయినా కావచ్చు. చెడ్డవారి ప్రేరేపణ, ఆ మాటలు మనము తీసుకోవాల్సిన అవసరము లేదు. చెడ్డవారితో మనం సహవాసం చేయాల్సిన అవసరము. ఈరోజు ఎక్కువగా ఎవరి మాటలు మనం వింటున్నాం? ఎవరి ప్రేరేపణలకు ఊరికి లొంగిపోతున్నాం? ఎవరి ప్రేరేపణల ముందు మనము ఆట ఆడుతున్నాం, నటిస్తున్నాం? ఎవరి ప్రేరేపణ మనల్ని మరి బాగు చేస్తుందని మనం పరుగులు పెడుతున్నాం? ఈరోజు గమనించినట్లయితే, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, జీవితంలో నష్టపోకుండా ఉండాలంటే జీవితాన్ని గురించినటువంటి ఆలోచన, అనుభవాలు మనము నేర్చుకోవాలి. ఈరోజు నేర్చుకోగలిగినట్లయితే ఎక్కడ జీవితంలో మనం నష్టపోకుండా ఉండొచ్చు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన వాటిని కనుక నేర్చుకోకపోతే, జీవితంలో మనం అనుభవాలు లేకుండా జీవించినట్లయితే, జ్ఞానం లేకుండా జీవించినట్లయితే, ఎప్పుడు తొందరపడుతూ మన జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నట్లయితే ఎప్పటికీ మనం స్థిరపడలేం. ఈరోజు యాకోబు కూడా అదే అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడో తెలుసా? మరి అతనికి ఏం ఆలోచనలు వచ్చినాయో తెలుసా? తండ్రి దీవిస్తాడు. ఎవరు దీవిస్తారు? ఇప్పుడే బాగుపడిపోవచ్చు. చెప్పండి, ఏమైపోవచ్చు? ఇప్పుడే మంచి రోజులు వచ్చేస్తాయి. ఏ రోజులు వచ్చేస్తాయి అనుకున్నాడు? ఇప్పుడే మంచి రోజులు వచ్చేస్తాయి. నిజంగా అతనికి నమ్మకం చాలా ఉంది. అతడి జీవితం మీద చాలా ఆశ పెట్టుకుని ఉంటాడు. నిజంగా చాలామంది కూడా ఈరోజు చాలామంది మాటలు వింటున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఏం ఊహించుకుంటారు? చాలా గొప్పగా ఊహించుకుంటారో ఊహించుకోరా? మాయ మాటలు ఎలా ఉంటాయి? మాయ మాటలే నిజాల్లాగా ఉంటాయి. నిజాలు ఎలా ఉంటాయి? నిజం చెప్తే ఎవరికైనా నమ్మబుద్ధి వస్తుందా? నమ్మడానికి ఏమైనా ఆధారాలు కావాలి కదండి. నిజంగా మోసము త్వరగా నమ్మేస్తాం. మనుషులు దేన్ని ఎక్కువగా త్వరగా నమ్ముతారు? గమనించినట్లయితే ఆదాము నుంచే మొదలైంది, అవ్వ నుంచే మొదలైంది. ఏం చేశారు అక్కడ? వారిని మోసము. జాగ్రత్త, లోకంలో ఉన్నావు నువ్వు, ఎదగాలి, నువ్వు ప్రయోజకుడు కావాలి, గొప్ప స్థానంలో ఉండాలి, దేవుడు నీ మీద ఎంత ఆశ పెట్టుకుని ఉన్నతమైన స్థితిలో నేను చూడాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని ఎవరికి కూడా అప్పగించవద్దు. ఈరోజు ఏది పడితే అది చేస్తే బాగుపడతామా? ఇలా చేసి యాకోబు బాగుపడ్డా? ఇలాంటి ప్రేరేపణల వల్ల యాకోబుకి ఏమైనా లాభం వచ్చిందా? ఎన్ని సంవత్సరాలు అతడు కుమిలిపోయాడో,
ఎన్ని సంవత్సరాలు అతని జీవితంలో కష్టాలు పడ్డాడో, ఎక్కడ అతని జీవితం మారిపోయింది? ప్రేరేపణ. చెప్పండి ఏంటి? ఏ ప్రేరేపణ నీ జీవితంలో నీవు మరి నమ్ముతున్నావు? ఎవరి ప్రేరేపణ? మంచి వాళ్ళ ప్రేరేపణ, చెడ్డవాళ్ళ ప్రేరేపణ, స్నేహితుల ప్రేరేపణ, మోసగాళ్ళ ప్రేరేపణ. ఈ రోజున మరి మనం జాగ్రత్త పడాలి. ఇంకెంతకంటే ప్రాముఖ్యమైనది, చాలా ప్రమాదకరమైనది ఒకటి చెప్పన. సెల్ ఫోన్ ప్రేరేపణ కూడా ఉంది. ఏ ప్రేరేపణ? సెల్ ఫోన్ ప్రేరేపణలో చాలామంది జీవితాలు ఏమైపోతున్నాయి? నాశనం అయిపోతుంది. అది ప్రేరేపిస్తుంది. దాంట్లో నేర్చుకున్న అనుభవాలు చాలామంది అలా జీవించాలి, అలాంటి జీవితం నాకు కూడా కావాలి అని చెప్పేసి ఏం చేస్తున్నారు? ఈరోజు క్రొత్త నడకలు నేర్చుకుంటున్నారు, క్రొత్త నడకలు నేర్చుకుంటున్నారు, క్రొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కువగా కాలం ఎక్కడ గడుపుతున్నారో తెలుసా? ఎక్కడ గడపాల్సి వస్తుందో తెలుసా? అనవసరంగా చూడండి, ఆ ప్రేరేపణలకి వశమైపోయి వాటికి దగ్గరయ్యి చూడండి, అవి చూడండి మరి సంతోషాన్ని ఇస్తాయని చెప్పేసి, వాటిలో సంతోషం ఉందని చెప్పేసి ఆఖరికి కన్నా తల్లిదండ్రులను కూడా ఏం చేయట్లేదు? కన్నా తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వటం లేదు. ఏ ప్రేరేపణ? ఏ ప్రేరేపణకి ఎక్కువగా అవకాశం ఇస్తారు ఈరోజు? అంటే పిల్లలు, మీరు అందరూ అనుకుంటారు ఇప్పుడు పిల్లలు ఒక్కళ్ళే ఇస్తున్నారు అనుకున్నారు. పిల్లలు ఒక్కళ్ళేనా? పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అందులో, అందరూ ఉన్నారండి. మనుషులందరూ కూడా ఏ వశంలోకి వెళ్ళిపోయారు ఈరోజు? బండి తోలినా అదే వశం, ఒకవేళ భోజనం చేస్తున్నా అదే వశం, నిద్రపోతున్నా జ్వాల పాడందే మనకేం రాదు. ఫోన్ ఏం పాడాలి మనకి? నిజంగా అది మంచి అలవాటేనా? ఈరోజు అలా ఆ ప్రేరేపణ మన జీవితాలకి ఎంత నష్టమో. మంచి వాటిని మనం తీసుకోవచ్చు, మంచి వాటిని మనం నేర్చుకోవచ్చు, మంచి వాటి కోసము మనం సమయాన్ని కేటాయించవచ్చు. కానీ అనవసరమైనవి చేస్తూ, అనవసరమైన వాటి కోసం సమయాన్ని ఖర్చు చేస్తూ, అనవసరంగా సమయాన్ని వృధా చేసి మన జీవితానికి కోరి ఏం తెచ్చుకున్నావు తెలుసా? కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి ఒకసారి ఆలోచించగలిగినట్లయితే నీవు చేస్తున్న పొరపాటు ఏమిటో నీకు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఎందుకు నష్టపోతున్నాం మన జీవితంలో? ఏదో వ్యర్థమైన దాన్ని మన జీవితంలో మనము చేస్తున్నామేమో. గమనించినట్లయితే ఎందుకు యాకోబు నష్టపోయాడు? ఏం విన్నాడు? ఏ ప్రేరేపణ విన్నాడు? నువ్వు ఎప్పుడైనా వద్దంటున్నావు, నాకొద్దు నీ సహవాసము, నాకొద్దు ఈ పరిచయాలు, నాకు వద్దు, నాకు ఈ బంధాలు వద్దు అని చెప్పేసి వేటినైతే దేవుడు అనవసరం అని చెప్పాడు వాటి మీద నీవు కూడా ఏం చేయాలి? విసర్జించాలి. వాటిని ఏం చేయాలి? నువ్వు విసర్జించాలి. కానీ వాటిని ఏం చేయకూడదు? తీసుకునే ప్రయత్నము చేయకూడదు. ఈరోజు అనవసరమైన మన జీవితంలో మనం తెచ్చుకుంటే అవి మనకి ఖచ్చితంగా ఏం తెచ్చిపెడతాయి? ఈరోజు కష్టాలని తెచ్చిపెడతాయి. అదే యాకోబు జీవితాన్ని మనము ఒకసారి పరిశీలిస్తున్నాం. యాకోబుకి వచ్చిన కష్టాలు, యాకోబుకి ఎందుకు వచ్చినాయి కష్టాలు? అప్పుడు నా కుమారుడా, ఏమంటుంది? అప్పుడు నా కుమారుడా వెళ్ళి మందకు వెళ్ళి ఏం తీసుకురావాలంట? మేకపిల్లని తీసుకురా. వద్దన్నాడా? తెచ్చాడా? ఏదైనా మనం కూడా ఏం చేస్తున్నాం? చెడ్డ వాటిని కూడా చేసేస్తున్నాం. మంచి వాటితో పాటు చెడ్డ వాటిని కూడా చేసేస్తున్నాం. అన్నీ చేస్తూ మన జీవితంలో మనం ఏం కోరుకుంటున్నాం? మేలును కోరుకుంటున్నాం, క్షేమాన్ని కోరుకుంటున్నాం, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు యాకోబుని దేవుడు ఏం చేయలేదు? ఆశీర్వదించేశాడా? ఆశీర్వాదం వచ్చేసింది యాకోబుకి. ఆగిపోయిందా? ఎన్నేళ్ళు ఆగిపోయింది? చెప్పాలి. ఎన్నేళ్ళు ఆగిపోయింది? ఎన్నేళ్ళు ఆశీర్వాదం లేదు యాకోబుకి? ఎన్నేళ్ళు ఎండలో తిప్పలబడ్డాడు? ఎన్నేళ్ళు మంచుకు నానిపోయాడు? ఒక రోజా? ఒక నెల? ఒక వారమా?
ఎంతకాలం అతని జీవితంలో కష్టాలు అనుభవించాడో తెలిస్తే ఎవరు కూడా ఈరోజు చెడ్డవాటి జోలికి వెళ్ళని. 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు జీతం లేదు, ఏమీ లేదు. ఉందా? కష్టం ఉందా? కష్టం ఉంది, కానీ ఏమి లేదు, జీవితం. ఫలితము లేదు. ఇస్తానంటాడు, కానీ ఇచ్చాడా? ఎప్పటికప్పుడు ఏమంటాడు? ఇస్తాలే అంటాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఇస్తాడు కదా అనుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఈపోతే ఏం చేస్తాడు అనుకుంటున్నాడు. నిజంగానే ఏం చేస్తాడు? యాకోబు ఏం చేశాడు? ఏమీ చేయలే. మొత్తానికి అక్కడ ఆ ఊరు ఆయనది కాదు, ఆ మనుషులు. నిజంగా ఈరోజు గమనించినట్లయితే జరిగిన సంఘటనల మూలంగానైనా ఈరోజైనా సరే మనం మంచి అభిప్రాయాలు, మంచి ఆలోచనలు చేయగలిగినట్లయితే, ఈరోజు మరి మంచి పనులు మనం చేయగలిగినట్లయితే, మంచి ఆలోచనలు మనం చేయగలిగినట్లయితే, మంచి మాటలు మనం మాట్లాడగలిగినట్లయితే, దీవించే దేవుడు మన ముందే ఉన్నాడు. దీవించే దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాన్ని ఆయనకి మనం సమర్పించుకోగలిగినట్లయితే, నీ ప్రేరేపణ చొప్పున నేను జీవిస్తాను. ఎవరి ప్రేరేపణ? నువ్వు ఏది చెప్తావో అది చేస్తాను అన్నవాళ్ళు ఖచ్చితంగా ఏమొస్తారు? జీవితంలో పైకి వస్తారు, జీవితంలో మేలును చూస్తారు, కుటుంబంలో ఆశీర్వాదాలని అనుభవిస్తారు. ఈరోజు దేవుణ్ణి కాదనుకొని మోసపూర్తి మాటలు నమ్ముతూ మోసానికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగినట్లయితే ఏ మేలు మనము చూడలేము. యాకోబు జీవితంలో ఏ మేలును కూడా చూసాడా? చూడలేదండి. ఎందుకు చూడలేదు? అర్థమైందా? ఏ ప్రేరేపణ? అది మంచి ప్రేరేపణ, చెడ్డ ప్రేరేపణ? చెడ్డ ప్రేరేపణ. మరి బాగుపడుతూ ఉంటే ఎవరు వస్తుంటారు ముందుకి? మన మధ్యలోనికి, మన జీవితాల్లోనికి ఎవరు చూడండి మరి పరిచయాలు చేసుకుంటూ ఉంటారు. సుఖపడుతూ ఉంటే ఎవరు వచ్చారు స్నేహితులుగా? సుఖపడుతుంటే ఎవరు వచ్చి పరిచయం చేసుకున్నారు? అవని సైతాన్ వచ్చి పరిచయం చేసుకున్నాడు. సైతానుడు అంటే ఈరోజు మరి మన జీవితంలో ఎవరు వస్తారు? మన మధ్యలోనికి ఎవరు వస్తారు? అలా చేయరా, అలా తిట్టు, ఇలా తిరుగు, అలా ఖర్చు చేయి, అలా ఎదిరించు, ఇలా బెదిరించు అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు? చెడ్డ ప్రేరేపణలన్నీ నేర్పిస్తూ ఉంటారు. జీవితాలను నాశనము చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త. ఏ మాటలు వినాలో, ఏ ఆలోచనలు నమ్మాలో, ఏ ప్రేరేపణలు నమ్మాల్సిందో, ఏ ప్రేరేపణలు నమ్మకూడదో ఈరోజు జాగ్రత్త కలిగి జీవించినట్లయితే జీవితంలో మనం క్షేమాన్ని చూడగలుగుతాం. ఆ రోజు మరి తల్లి ప్రేరేపిస్తూ ఉంది ఎవరిని? తండ్రి ప్రేరేపిస్తూ ఉన్నాడు ఎవరిని? సంసోన్ని. వద్దురా, ఆ ప్రేరేపణ, ఆ బాధ, ఆ ప్రేమ అర్థమైందా? అర్థం కాల. కానీ ఎవరు ప్రేరేపణ నమ్ముతున్నాడు? ప్రియురాలు ప్రేరేపణ. ఎవరు ప్రేరేపణలోకి వెళ్ళిపోయాడు? ప్రియురాలు ప్రేరేపణే. ఆ ప్రియురాలు మాటలు నమ్మాడు. ప్రియురాలు ఏం చెప్పిందో, ఆ మోసగత్తి ఏమి మాట్లాడిందో మొత్తానికి ఆ మోసంలో పడిపోయాడు, ఆ మోసలో పడిపోయాడు. జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఈరోజు ప్రేరేపణ జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. మంచివి నమ్మండి. తల్లి ప్రేరేపిస్తుందా? నిన్ను ప్రేమించే తల్లిదండ్రులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వేం చేయాలి? లోబడాలి. మంచి మాటలు చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి? లోబడాలి. నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి లోబడాలి, ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి. అలా గౌరవిస్తే ఖచ్చితంగా దేవుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఎవరో ముఖం తెలియని వాళ్ళ మాటలన్నిటిని కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? సంసోను ఈ ముఖం తెలియదు, అప్పటికప్పుడే చూసుకున్నారు, అప్పటికప్పుడే పుట్టింది ప్రేమ. ఎప్పుడు పుట్టింది ప్రేమ? అప్పటికప్పుడు పుట్టిన ప్రేమ, అప్పటికప్పుడు పరిచయం, అప్పటికప్పుడు మాట్లాడుకున్నారు. నువ్వంటే ఇష్టం అంది, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంది. ఈడేమైపోయాడు? అంత బాగా నచ్చానా? ఓహో, ఆహా, నేను అంత అందగాడినా అనుకున్నాడు. మొత్తానికి అక్కడికి వెళ్ళి ఏమైపోయాడు? మొత్తానికి అక్కడికి వెళ్ళిపోయి ఇక అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాడు. మొత్తానికి తల్లిదండ్రులు చెప్పి చూశారు. మొత్తానికి అయ్యా జాగ్రత్తరా, జీవితం పాడైపోతారా,
పాడైపోతావురా నువ్వు అని చెప్పేసి ఎంతగానో చెప్పి నచ్చ చెప్పాలని చూశారు. కుదరదు, ఆ అమ్మాయిని చేసుకుంటా నేను. ఏ అమ్మాయిని చేసుకుంటాడంట? నా ఫోన్ కొనిపెడితే ఇలా ఇంటికి వస్తే ఎప్పుడు లేరంటారా? ఏం కొనిపెట్టాలి? నా బండి కొనిపెడితేనే నేనేంట అనుకుంటున్నాను అనేవాళ్ళు లేరంటారా? వనకాల్సిందే తల్లిదండ్రులు. నిజమండి. అమ్మో ఎవరినన్నా ఏమన్నా అంటే క్షమించండి, మిమ్మల్ని అన్నారా? మొత్తానికి చెడ్డ ప్రేరేపణలు జీవితాల్లో ఏమి లేకుండా చేసుకుంటున్నారు, సుఖం లేకుండా చేసుకుంటున్నారండి. ఈరోజు అనుభవాలు కావాలి, పెద్దల అనుభవాలు కావాలి, నీకు పెద్దల సలహాలు కావాలి, పెద్దల నిర్ణయాలు కావాలి, పెద్దలను సంప్రదించాలి, పెద్దలను గౌరవించాలి, పెద్దలకు లోబడాలి. అప్పుడు దేవుడు కూడా నిన్ను దీవిస్తాడు, మెచ్చుకుంటాడు. నువ్వు ఎదిరించినంతకాలం ఏ అభివృద్ధి నీ జీవితంలో ఉండదు. లేదు. చూసాం, యాకోబుని కూడా మనం చూస్తున్నాం, సంసోన్ని కూడా మనం చూస్తున్నాం, అవన్నీ కూడా మనం చూస్తాం. లేదు. ఎందుకు వీళ్ళ జీవితాలు ఇలా అయిపోయినాయి? పూర్వము చాలా మంచి విలువైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళే ఉన్నట్టుగా వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా అతలాకుతలం అయిపోయింది? కదిలించబడ్డారు. ఎందుకు వీళ్ళు దూరం అయిపోతున్నారు? అన్నిటికీ సంతోషానికి దూరం అయిపోతున్నారు. ఎందుకని? ఏదో ఒక ప్రేరేపణ వాళ్ళు అనుభవాలు నేర్చుకుంటున్నారు. పైకి మనకు చెప్పర్లేండి. సంసోన్ చెప్పాడేమో కానీ అమ్మాయి నచ్చిందని కొంతమంది చెప్తారా? కొంతమంది బయటపడతారా? కొంతమంది ఒప్పుకుంటారా? లోపల మాటలేమో కఠినంగా ఉంటాయి, బయట మాటలు ఎలా ఉంటాయి? బయట మాటలు ఎంత తీపిగా ఉంటాయో దేవుడు చూడండి మరి ఎంత ప్రేమగా చెప్పాడో. బయట మాటలు నమ్మింది కానీ లోపల మాటలు ఏం చేయలేకపోయింది, అర్థం చేసుకోలేదు. ఈరోజు అర్థం చేసుకుంటున్నావా? ఈరోజు నీకు అర్థమవుతుందా? జీవితం విలువ ఏంటో తెలుసా నీకు? ఒక్కసారి కోల్పోయిన తర్వాత మరలా తిరిగి తెచ్చుకోలేవు. ఈరోజు దేవుడు మనతో ఖచ్చితంగా సూటిగా మాట్లాడుతున్నటువంటి ఈ మాటలన్నిటి మూలంగా ఏ ప్రేరేపణలను మనం నమ్ముతున్నాం? ఫోన్లో పాడైపోయిన వాళ్ళు, మనుషులు చేత నాశనం చేయబడిన వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తున్నాం. అయ్యా, ఈ స్నేహితుల వల్ల ఏమైపోయాడు? పాడైపోయాడు. ఎప్పుడైతే ఆ పరిచయం పెట్టుకున్నాడో ఆ పరిచయాల మూలంగానే ఏమైపోయాడు? పాడైపోయాడండి. ఎందుకు ఇంత దిగజారిపోయాడు? ఎందుకు ఇలాంటి గతి పట్టింది? ఎందుకు ఇలా అప్పులు పాలైపోయాడు, అన్నీ కోల్పోతున్నాడు? ఎందుకు ఇంత దిగజారిపోయిన పరిస్థితులు వస్తున్నాయి? నువ్వు ఏదో ఒక ప్రేరేపణను నమ్ముతున్నావు. మరి దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న పదే పదే అనేక సార్లు దేవుడు నీతో మాట్లాడుతూ, నా కుమారుడా, నా మాట విను, నా మాట నమ్ము. నా మాట ఏం చేస్తుంది? 29వ కీర్తన తీయండి ఒకసారి. ఇరవై 29వ కీర్తన 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశును అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులను రాల్చును. చాలండి. ఇంకా దేవుని వాక్యం మనం ఇలా చదవగలిగినట్లయితే దేవుని వాక్యం ఇలా సెలవించబడతా ఉంది. దేవుడు మనతో మరలా మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని మార్చాలని మరి ఒక అవకాశాన్ని ఇచ్చి దేవుడు మనల్ని దారిలోనికి తీసుకురావాలని తన సేవకులను పంపించి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఎంతమంది ఆలోచనలు మార్చుకుంటున్నారు, నిర్ణయాలు మార్చుకుంటున్నారు, ఉద్దేశాలు మార్చుకోవాలనుకుంటున్నారు, జీవితాలని మార్చుకొని దేవునికి లోపడాలనుకుంటున్నారు? ఈరోజు బలమైంది ఎవరి మాట? మనుషుల మాట. చెప్పండి, అవునా? మనుషుల మాట బలమైందా? దేవుని మాట బలమైందా? దేవుని మాట ఏం చేస్తుందంట?
అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయించినది. స్తోత్రాలు చెల్లించండి ఒకసారి. కాదేశు అరణ్యాన్ని ఏం చేస్తుందంట? కదిలింపజేసేది. దేవుని మాట బలమైంది. ఒప్పుకుంటే గనక, అర్థమైతే గనక ఈరోజు నువ్వు జీవించి మరి గొప్పవాడివి కావాలంటే, దేవుని చేత నువ్వు ఆశీర్వదింపబడాలంటే తిరిగి వచ్చేయి, వినో, దేవుని మాటకు అంగీకరించు. దేవుని మాటకు అంగీకరించినట్లయితే ఆయన అంటున్నాడు అగ్ని ఏం పంపిస్తాడంట? అగ్ని జ్వాలలను పంపిస్తాడు. ఇక చూసినట్లయితే అరణ్యాన్ని ఏం చేస్తారంట? అరణ్యం కదిలిపోద్దా? మీ మాట కదులుద్దా? మన మాటకి ఎప్పుడైనా అరణ్యం కదిలిపోయినట్టుగా ఎప్పుడైనా చూసారా? దేవుడు మాట్లాడితే ఏం చేస్తుందంట? కాదేశు అరణ్యం ఏమైందంట? ఈరోజు అంత బలమైనటువంటి దేవుడు నీ ముందు మాట్లాడుతూ, ఈరోజు నీ హృదయాన్ని మార్చుకుంటే, నీ మనసును మార్చుకుంటే, నీ తీరును మార్చుకుంటే, నీ బ్రతుకును మార్చుకుంటే దేవుడు అన్నాడు అన్నీ కదిలిపోతాయి. అన్నీ పునాదులతో ఏం చేస్తాడు? దేవుడు కదిలిస్తాడు. వ్యర్థమైన దాని అంతటిని నీ దగ్గర నుంచి తీసివేస్తాడు. దేవుడు నీకు పునాదులు మరలా వేస్తాడు. దేవుడు మరలా నీకు క్షేమాన్ని ఇస్తాడు. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మనసుని పట్టగలిగినట్లయితే ఈరోజు పాడైపోయిన వ్యక్తులను కూడా మన ముందు తీసుకొచ్చి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో వీరు పాడైపోయి ఉన్నారు. ఏమయ్యారు? ఏమైంది? బాగుపడిందా? పాడైందా? సంసోన్ ఏమయ్యాడు? ఇంకెవరు పాడయ్యారు? యాకోబు కూడా. అందులో ఎవరున్నారు? ఒకవేళ నీవు జ్ఞానం కలిగి, తెలివి కలిగి, బుద్ధి కలిగి మంచి వ్యక్తివైతే, ఈరోజు దేవుని మాటలు అర్థం చేసుకోగలిగే ఆ జ్ఞానం నీకు ఉన్నట్లయితే వచ్చేయి అటన్నిటిని, ఏటిని విడిచిపెట్టేసి వ్యర్థమైన ప్రేరేపణలన్నిటిని కూడా విడిచిపెట్టేసి ఏ ప్రేరేపణ నమ్మాలి? దేవుని ప్రేరేపణను నమ్మాలి. దేవుణ్ణి నమ్మగలిగిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు? బాగుపడతారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఏమవుతారు? మనుషులు నమ్మిన వాళ్ళే. మరి ఈరోజు ఎవరి మాటలు నమ్మాలి? కుటుంబాలని కూల్చేది ఎవరు? దేవుని ప్రేరేపణ. నేను ముందే సాక్ష్యం చెప్పేసా, ఆయన ప్రేరేపణ కాబట్టి ఆశీర్వాదం చూశాను. మీరు కూడా ఆశీర్వాదం చూడాలని నా ఒక్క ఉద్దేశం. చక్కగా మరి నా ఆశ అదే. చక్కగా మరి మనం అందరం కూడా దేవునికి, వాక్యానికి మనం ఏం చేద్దాం? లోబడి జీవిద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము బాగుపడాలి. ఈ వాక్యాన్ని విని ఎంతమంది అయితే నిర్ణయాలు, ఆలోచనలు, జీవితాలు మార్చుకోవాలని చేస్తున్నారో వారందరి జీవితాల్లో మరలా పునాదులు వేయండి. మరలా ఇదిగో తండ్రి వారిని కట్టండి. వారిని మరలా తిరిగి ఆశీర్వదించండి, ప్రయోజకులను చేయండి, సమర్థులను చేయండి. చెడ్డ వాటిని విడిచిపెట్టి మంచి ఆలోచన చేస్తూ వాక్యానికి లోబడే జీవితాలు జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మరలా తిరిగి నూతనంగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.